హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. సారీ ఫ్రెండ్స్, వీడియో కొంచెం లేటుగా అప్లోడ్ చేసినందుకు. 2026 జనవరి 18వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి, రాజ్యసభలో ఒక బిల్లు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. దీని గురించి చూద్దాం. రాజ్యసభలో ప్రస్తుతం 19 ప్రభుత్వ బిల్లులు అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఒక బిల్లు 1992 నుంచి కూడా పెండింగ్లో ఉంది. ఆ బిల్లులో ఏంటంటే జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అయితే ఆ బిల్లుని అయితే ప్రతిపాదించారు. ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లలు నిబంధనతో పాటు 2 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవులకి అయితే అనర్హులుగా ప్రకటించాలని అయితే ఈ బిల్లులో అయితే ప్రతిపాదించారు. 1997 నాటి ఢిల్లీ అద్దె బిల్లులు, నాణ్యమైన విత్తనాలు అమ్మకం, ఎగుమతి దిగుమతికి చెందినటువంటి సీడ్స్ బిల్లు 2004, అంతరాష్ట్ర వలస కార్మికులకు చెందిన 2011 నాటి సవరణ బిల్లు, భవన నిర్మాణ కార్మికుల బిల్లు, ఉపాధి కల్పన కార్యాలయ బిల్లులు మొదలైన బిల్లులన్నీ కూడా రాజ్యసభలోనైతే పెండింగ్లో ఉన్నాయి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాలిటీ పరంగా ఒక విషయం అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ అనేది రద్దయినప్పుడు పెండింగ్లో బిల్లుల గడువు అనేది తీరిపోతుంది. వాటిని మళ్ళీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాజ్యసభలో బిల్లులు ఏంటంటే, రాజ్యసభ అనేది శాశ్వత సభ కాబట్టి ఎప్పటికీ కూడా బిల్లులు అనేవి రద్దు కావు. ఎంతవరకైనా ఎంతకాలమైనా సరే అవి సజీవంగా ఉంటాయి. సో ఇక్కడ రాజ్యసభ అనేది శాశ్వత సభ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి, గాజా శాంతి మండలి. దీని గురించి అంతకుముందు క్లాస్లో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం. దీని గురించి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గాజా పునర్నిర్మాణం కోసం శాంతి మండలిని అయితే ఏర్పాటు చేశారు. ఈ మండలికి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అయినటువంటి అజయ్ బంగా కూడా చోటు దక్కింది. ఈ శాంతి మండలికి చైర్మన్గా అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ మండలికి అయితే ఎంపికయ్యారు. నెక్స్ట్ అంశం వచ్చి, ఆపరేషన్ సింధూర్ వీరులకు స్మారకం. దీని గురించి చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి అయితే జరిగింది. దీనికి ప్రతీగా భారతదేశం అనేది మే 7వ తారీఖున అయితే పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టింది. ఈ కార్యక్రమంలోనే అదే సమయంలో పాకిస్తాన్ ఫిరంగి గుళ్ళు అనే దాడితో మరణించినటువంటి భారతీయ వీరుల కోసం అయితే ఒక స్మారక చిహ్నాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ స్మారక చిహ్నాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని గుజ్జర్ మండి చౌక్లో అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఫిరంగి గుళ్ళు దాడిలో మరణించినటువంటి భారతీయ వీరుల కోసం ఒక స్మారక చిహ్నాన్ని అయితే ఏర్పాటు చేశారు. అది ఎక్కడ ఏర్పాటు చేశారు లేదా ఏ జిల్లాలో ఏర్పాటు చేశారని కూడా అడగచ్చు. రాజౌరి జిల్లా, జమ్మూ కాశ్మీర్లో. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి, అధునాతన రైలు. దీని గురించి చూద్దాం. భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా హవడా గౌహటి మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ల రైలును అయితే మాల్దా టౌన్ రైల్వే స్టేషన్లో అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ఇటీవలి భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ల ఏసీ రైలును మాల్దా రైల్వే స్టేషన్లో అయితే ప్రారంభించారు. ఇది ఏ 2 ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుందని అడగచ్చు. ఆన్సర్ వచ్చి హవడా టు గౌహటి. నెక్స్ట్ అంశం వచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. దీని గురించి చూద్దాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారబోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. కాకినాడలో గ్రీన్కో ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతి భారీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తుల ప్లాంట్ నిర్మాణానికి అయితే శంకుస్థాపన అయితే చేశారు. దీంట్లో భాగంగానే వచ్చే ఏడాది జూన్ నాటికి 5 లక్షల టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తామని కూడా చెప్పడం జరిగింది.
భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచమంతా కూడా కాకినాడ గురించే చర్చించుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, ఇటీవలే ఏ రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ హబ్గా నిలవనుందని అడగచ్చు. ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అంశం వచ్చి విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం. దీని గురించి చూద్దాం. విశాఖలో పోర్టులు, విమానాశ్రయాలు ఉండడంతో దేశ విదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు అనేవి సాగిస్తున్నారు. ఎగుమతులు దిగుమతులు గతంలో కన్నా బాగా పెరిగాయి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇవి మరింత మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్ సేవలకు ప్రత్యేక కార్యాలయం అనేది అవసరమవుతుందనేసి కేంద్ర ప్రభుత్వం విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసిందని అడగచ్చు. అది ఏర్పాటు చేస్తుందని అడగచ్చు. ఆన్సర్ వచ్చి విశాఖ. నెక్స్ట్ అంశం వచ్చి చూసారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 18కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.